హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇంతకుముందు ఒక వీడియోలో బ్యూటీ క్లాసెస్ అయితే సిరీస్ వైజ్గా స్టార్ట్ చేయబోతున్నాను చెప్పాను కదా. ఈరోజు అయితే ఫస్ట్ క్లాస్ అయితే చెప్పబోతున్నాను. ఈ క్లాస్లో థ్రెడ్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేనైతే కోర్స్ చేసినప్పుడు రికార్డ్ అలాగే సర్టిఫికెట్ ఇచ్చారు కదా, అదైతే ఒకసారి మీకు చూపిస్తాను. ఇది నా సర్టిఫికెట్, ఇది నా రికార్డ్ బుక్. ఇది ఒకసారి చూసేయండి. దీని తర్వాత థ్రెడ్డింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఈ రికార్డ్స్లో ఏముంటుందంటే మనం ఏ ప్రోడక్ట్ వాడాలి, బిజినెస్ ఎక్కడ చేయాలి, అలాగే మన స్కిన్ టైప్స్ ఏంటి, ఇవన్నీ కూడా వివరాలు ఇందులో మనం రాసుకోవాలి. ఫ్యూచర్లో మనకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా ఈ రికార్డ్స్ మన దగ్గర ఉంటే యూజ్ అవుతుంది. మెహందీ డిజైన్స్లో కూడా చాలా డిజైన్స్ అయితే ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి. ఇది బోల్డ్ లోటస్ డిజైన్, నార్మల్ లోటస్ డిజైన్ డిఫరెంట్గా ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి పెళ్లి కూతురు డిజైన్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. మనం యాజ్ ఈజ్గా పెళ్లి కూతురు హ్యాండ్ పై ఈ డిజైన్ అయితే వేయాలి. ఓకే, ఇప్పుడు ఐబ్రోస్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మనం థ్రెడ్ అయితే ఇలాంటి థ్రెడ్ని అయితే తీసుకోవాలి. ఇది ఐబ్రో థ్రెడ్, అంటే నార్మల్ స్టిచ్చింగ్ థ్రెడ్ కాదండి. ఐబ్రో థ్రెడ్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, లైట్ గ్రీన్ కలరు అలాగే వైట్ కలరు. మనకి ఇవి కాకుండా నార్మల్ స్టిచ్చింగ్ థ్రెడ్ అయితే అస్సలు తీసుకోవద్దు. ఆ థ్రెడ్ వేరు, ఈ థ్రెడ్ వేరు. కాబట్టి నార్మల్ స్టిచ్చింగ్ థ్రెడ్ ప్రాక్టీస్కి ఓకే, కానీ ఇలా హెయిర్ అయితే అసలు కట్ అవ్వదు, వేళ్ళు కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది ఎవ్వరూ తీసుకోవద్దు. ఈ థ్రెడ్ని ఇప్పుడు మనము ఒక కొనని నోట్లో పెట్టుకొని, నేనైతే థ్రెడ్ను ఆ కండకే ఉంచేసి ఇలా చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపించినట్టుగా. నోట్లో వన్ సైడ్కి ఇలా పెట్టుకోవాలి. 2 ఫింగర్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వెడల్పు చేసేసి ఈ 2 ఫింగర్స్ చుట్టూ కూడా థ్రెడ్ని ఇలా రోల్ చేస్తూ రావాలి. ఇక్కడ రోల్ చేసేటప్పుడు 4-5 టైమ్స్ రోల్ చేయాలి. 5 కన్నా ఎక్కువ ఉండకూడదు, 2 కన్నా తక్కువ ఉండకూడదు, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం ఫింగర్ సైడు అలాగే మన ఆ బింగిరి సైడు కూడా థ్రెడ్ అనేది యాజ్ ఈజ్గా సేమ్ ఉండేలాగా చూసుకొని ఇలా ఫింగర్స్తో ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉండాలి. అలా ఫింగర్స్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు మాత్రమే థ్రెడ్డింగ్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. ఇలా మనం థ్రెడ్తో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. స్టార్టింగ్లో చాలామందికి ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం రాదు హ్యాండ్స్ని, అలాగే ఇలా కరెక్ట్గా రాకపోవచ్చు. కానీ మనం రోజు ప్రాక్టీస్ చేస్తే ఒక 1 వీక్ వరకు యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. నెక్ కదలద్దు అలా అని చెప్పేసి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ కూడా ఓపెన్ అవ్వకుండా చూసుకొని ఓన్లీ రైట్ హ్యాండ్ని మాత్రమే ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉండాలి. నేను ఇది సెల్ఫీ కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ గాను, రైట్ హ్యాండ్ లెఫ్ట్ గాను కనిపిస్తుంది. ఒకవేళ థ్రెడ్ తెగితే పడేసి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. థ్రెడ్ ఎడ్జెస్ని మనం పన్ను కింద పెట్టేసి ఇలా 2 ఫింగర్స్ని వెడల్పుగా చేయాలి. మనం లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ని ఇలా మనం వదులుతూ ఉండాలి. థ్రెడ్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, ఇలా వదులుతూ ఉంటే ఈ 2 ఫింగర్స్ చుట్టూ కూడా రోల్ చేస్తూ ఉండాలి. 4-5 టైమ్స్ రోల్ చేసేసి మనము మళ్ళీ హ్యాండ్ని ఇలా ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు హెయిర్ అనేది ఈ హ్యాండ్ పక్కన ఉన్న థ్రెడ్ రోల్ చేసాం కదా, అక్కడ జాయింట్ ఉన్న దగ్గర కట్ అవుతూ ఉంటుంది. నార్మల్గా మనం డైరెక్ట్ స్కిన్ పైన ట్రై చేయొద్దు. ఇలా ప్రాక్టీస్ చేస్తూ చాలా రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే మనకు హెయిర్ అనేది కట్ అవుతుంది. ఇది 1-2 డేస్లో ప్రాక్టీస్ చేస్తే రాదండి, చాలా డేస్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఇలా కరెక్ట్గా వస్తుంది. మనకు బ్యూటీషియన్లో థ్రెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫేస్ పైన చేస్తాము, కరెక్ట్గా రావాలి కాబట్టి చాలా ఇంపార్టెంట్. అని బ్యూటీషియన్లో ప్రతిదీ కొంచెం ఈజీగానే రావచ్చు ప్రాక్టీస్ చేస్తే, ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేసేది మాత్రం థ్రెడ్డింగే. ఇలా మనం చేత్తో థ్రెడ్ పట్టుకోవడం వచ్చిన తర్వాత లెగ్స్ పైన చేసుకోవాలి. నేను లెగ్ పైన ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. లెగ్ పైన ఇలా హెయిర్ ఉంటుంది కదా లైట్గా, ఆ హెయిర్ని మనము ఈ థ్రెడ్ యూజ్ చేసి తీసేయాలి. డైరెక్ట్ ఫేస్ పైన అస్సలు చేయకూడదు, ఎందుకంటే మనకు చేయడమే రాదు కాబట్టి ఐబ్రో అంతా పాడైపోతుంది. ఇలా మనం ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పినట్టుగా థ్రెడ్ని రోల్ చేసేసుకొని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా హెయిర్ని అంతా కూడా మనం ఒకసారి ట్రై చేయాలి. హెయిర్ అనేది థ్రెడ్కి వస్తుందా లేదా చూసుకుంటూ చేసేయాలి. థ్రెడ్కి హెయిర్ రావట్లేదు అంటే మనం కరెక్ట్ చేయట్లేదు అని అర్థము. అప్పుడప్పుడు స్కిన్ తెగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చేయాలి. మనం లెగ్ పైన కూడా స్కిన్ని టైట్గా పట్టుకుంటే హెయిర్ అనేది ఈజీగా ఊడుతుంది, మనకు పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. హెయిర్ వస్తుందనుకోండి, కొంచెం హెయిర్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఒక పెన్ను తీసుకొని హెయిర్ ఎక్కువగా ఉన్న దగ్గర ఇలా సర్కిల్ గీయాలి.
గీసిన తర్వాత ఆ సర్కిల్ లోపల ఉన్న హెయిర్ని తీయాలి. జాగ్రత్తగా సర్కిల్ లోపల ఉన్న హెయిర్ని తీయాలి. సర్కిల్ చుట్టూ ఉన్న హెయిర్ అస్సలు పోకుండా చూసుకోవాలి. అలా కంప్లీట్గా లోపల ఉన్న హెయిర్ని తీసి బయట ఒక్క హెయిర్ కూడా కట్ అవ్వనప్పుడు మాత్రమే థ్రెడ్డింగ్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఐబ్రోస్ తీసినప్పుడు కానీ ఇలా లెగ్స్కి తీసినప్పుడు కానీ మనకి ఎవరైనా సహాయం తీసుకొని ఇక్కడ స్కిన్ అనేది టైట్గా పట్టుకోవాలి. నాకు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేను అలాగే తీస్తున్నాను. కానీ ఎవరైనా ఉంటే స్కిన్ని బ్యాక్ సైడ్ వెనుకకు గట్టిగా లాగి పట్టుకుంటే మనకి ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి హెయిర్ అనేది కట్ అయింది. ఐబ్రోకి కూడా టైట్గా పట్టుకుంటేనే మనకు వాళ్ళకు నొప్పి రాకుండా తీయచ్చు, మనకు కూడా ఈజీగా చేయడానికి ఉంటుంది. ఇక్కడ చూడండి హెయిర్ అయితే కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది. ఇలా లెగ్స్ పైన ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్ తీసుకుంటున్నాను. హెయిర్ ఎక్కువగా ఉండే దగ్గర చూసుకొని స్క్వేర్ షేప్ తీసుకొని నేను ఇక్కడ పౌడర్ చల్లుతున్నాను. చూడండి పౌడర్ వేస్తే మనకు హెయిర్ అనేది ఈజీగా పైకి లేస్తుంది. నేను ఇక్కడ హెయిర్ చాలా పొడవు ఉంది కదా అని చెప్పేసి నేను పౌడర్ ఏం తీసుకోవాలి. స్టార్టింగ్లో మనం ఫేస్ పైన అయితే కంపల్సరీ పౌడర్ తీసుకోవాలి. నేను ఫేస్ పైన కూడా మళ్ళీ ఒకసారి ఐబ్రోస్ ఎలా చేయాలనేది చూపిస్తాను. మీకు పౌడర్ వేయడం వల్ల ఇక్కడ స్క్వేర్ షేప్ అనేది కరెక్ట్గా కనిపిస్తలేదు, అందుకే కొంచెం తుడిచి చూపిస్తున్నాను. చూడండి మీకు నేను హెయిర్ తీసిన తర్వాత ఈ పౌడర్ అంతా పోయి మీకు స్క్వేర్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇలా హెయిర్ని అంతా కూడా జాగ్రత్తగా తీసేసిన తర్వాత అయితే ఇక్కడ చూడండి ఈ స్క్వేర్లో సర్కిల్లో హెయిర్ లేదు, దాని చుట్టుపక్కల మాత్రం హెయిర్ అంతా అలాగే ఉంది. ఇలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి రోజు. థ్రెడ్డింగ్ ఫేస్ పైన ఎలా చేయాలనేది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను కస్టమర్ పైన. అంతవరకు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో వ్యాక్సింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది.